సో ఈరోజైతే ఇన్ని జిల్లాల వారికి అయితే రైతు బంధు అమౌంట్ మరియు ఆసరా పింఛన్లు అనేవి జమ కావడం అయితే జరుగుతుంది. సో రైతు బంధు సంబంధించిన యాసంగి రైతు పంట ఎన్ని ఎకరాలకి జమ అవుతుందో శుభవార్త అనేది తెలియజేయడం అయితే జరుగుతుంది వీడియోలో. సో మరి ఆసరా పింఛన్కి సంబంధించిన ఎన్ని జిల్లాల వారికి అయితే ఆసరా పింఛన్ 2,500 మరియు రూపాయలు మరియు 5,000 6,000 అనేది జమ కావడం అయితే ఎవరికైతే జరుగుతుందో పూర్తి వివరాల అప్డేట్లు అనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. సో దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నారంటే ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి గంటనైతే ఆన్లో పెట్టుకోండి, పక్కన బెల్ని అయితే ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మరిన్ని రిలేటెడ్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపం ద్వారా అయితే మీరైతే తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా పూర్తి వివరాలు అయితే వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందాం. సో తెలంగాణలో అయితే యాసంగి రైతు పంట జమ కావడమై 2 నెలలు అవుతుంది. సో ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత చాలా తక్కువ మంది అకౌంట్లను అయితే యాసంగి రైతు బండ అనేది జమ కావడం అయితే జరిగింది. సో వారికి 1 నుంచి 9 ఎకరాల వరకు ఇప్పటిదాకా పడలేదు పెండింగ్ డబ్బులు అనేవి జమ కావడం అయితే జరుగుతుందని అయితే చెప్పవచ్చు అనేది తెలుస్తుంది. సో పెండింగ్ డబ్బులు అనేవి జమ చేస్తున్నట్టు కీలక అప్డేట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఎన్ని ఎకరాలకు డబ్బు పడ్డాయో కిందనైతే కామెంట్ చేయండి, పడన కూడా కామెంట్ చేయండి. సో మరి ఆసరా పింఛన్ చేతి పింఛన్ సంబంధించిన అన్ని జిల్లాల వారికి ఈరోజు కూడా 2,500 మరియు 4,000 రూపాయలు అనేది పింఛన్ అనేది మీ అకౌంట్లో పడుతున్నట్టయితే తెలిసింది కొత్త వారికి ఎవరైతే ఉన్నారో. సో ప్రతి ఒక్క అప్డేట్ ఛానల్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి గంటనైతే ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడున్న అప్డేట్ ఇది. థ్యాంక్ యూ గైస్.